క్రీస్తునందు ప్రియులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడగు యేసు క్రీస్తు పేరట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈవేళ పెరిటోనల్ డయాలసిస్కు సంబంధించినటువంటి ఒక వీడియో మీ అందరికీ చూపించడానికి మీ ముందుకు తీసుకొని రావటం జరిగింది. మరి మా భార్య గత 3-4 సంవత్సరాల నుండి కిడ్నీ సమస్యతో బాధపడటం జరుగుతుంది. మరి కిడ్నీ సమస్య ఉండటాన్ని బట్టి గతంలో ఒక 5 మంత్స్ నుండి డయాలసిస్ అనేది ప్రారంభించాం. మరి డయాలసిస్ జరుగుతున్న తరుణంలో గుండెకు సంబంధించినటువంటి సమస్య రావటం, గుండె లోపల ఉన్నటువంటి కవాటాలు ప్రాబ్లం రావటాన్ని బట్టి డాక్టర్లు కీమో డయాలసిస్ మొదట చేసేవాళ్ళు. అది తీసేసి పెరిటోనల్ డయాలసిస్ అనేది ప్రారంభించారు. మరి డయాలసిస్ ప్రస్తుతం ఇంట్లోనే నేనే చేయటం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వీడియో అంతా కూడా మీరు చూడొచ్చు. మరి ఈ వీడియోను మీ ముందు పెట్టడానికి గల కారణం ఏంటంటే, మొట్టమొదటిది మరి కొంతమందికి కీమో డయాలసిస్కి పెరిటోనల్ డయాలసిస్కి తేడా ఏంటో తెలియలేదు. కొంతమంది నన్ను అడిగారు, ప్రస్తుతం మా భార్యకి ఇంట్లోనే డయాలసిస్ చేస్తున్నావు అన్నప్పుడు ఆ మిషన్ నువ్వు తెచ్చుకున్నావు అని చెప్పేసి అడిగారు. అంటే ఆ బ్లడ్, బాడీలో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా క్లీన్ చేసేటటువంటి మిషన్ ఒకటి ఉంటుంది. అది కీమో డయాలసిస్ అనేటటువంటిది చేస్తూ ఉంటుంది. ఆ మిషన్ తెచ్చుకున్నావు అని చెప్పేసి అడిగారు. అంటే వాళ్ళకు పెరిటోనల్ డయాలసిస్కి కీమో డయాలసిస్కి తేడా తెలియకపోవటం వల్ల అలా అడగటం జరిగింది. దాన్ని బట్టి ఈ వీడియో ద్వారా పెరిటోనల్ డయాలసిస్ అనేది ఎలా చేస్తారో చూపించడానికి ఈ వీడియో చేయటం జరిగింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, దేవుడిచ్చినటువంటి అవయవాల్లో కిడ్నీ సమస్య అనేటటువంటిది వస్తే దానివల్ల మనం బ్రతకటం కోసం ఎంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది, ఎంత ఇబ్బందితో మనం ఈ డయాలసిస్ చేసుకుంటూ మనల్ని మనం కాపాడుకోవాల్సి ఉంటుంది అనేటటువంటిది మీకు అర్థం కావాలి. అంటే దేవుడిచ్చినటువంటి అవయవాలు ఎంత విలువైనటువంటివో, మరి అవి పని చేయకపోతే మనం వాటి ద్వారా జరగవలసినటువంటి పనిని మనం చేసుకుంటూ మనల్ని మనం కాపాడుకోవటానికి ఎంత ఇబ్బందో మీకు తెలియజేయటానికి ఈ వీడియో చేయటం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడిచ్చినటువంటి ప్రతి అవయవాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మరి ఏ అవయవం పాడైనా దాన్ని మరలా మనం తిరిగి తయారు చేయలేం. దాన్ని బాగు చేసుకోవటం కూడా చాలా కష్టం. మరి ముఖ్యంగా ఈ కిడ్నీ సమస్య అనేటటువంటిది చాలా కష్టమైనటువంటిది. ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది అని అంటే, మొట్టమొదటిగా బీపీ, షుగర్ ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఈ సమస్య అటాక్ అవుతుంది. అది మీలో చాలామందికి తెలుసు. రెండవది, మరి మనం తినేటటువంటి ఆహార పదార్థాలు, అలాగే మనం త్రాగేటటువంటి నీరు మరి కలుషితమైనవి వాడుతూ ఉంటే వాటి వల్ల కూడా కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఎంతోమంది డాక్టర్లు మరి చాలా విధాలుగా మీకు వీటిని తెలియజేస్తూనే ఉంటారు. మరి ముఖ్యంగా కిడ్నీ సమస్య ఎవరికి వస్తుంది అని అంటే, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడే వాళ్ళకు రావచ్చు. ఎందుకంటే మనం ఏదైనా నొప్పి వచ్చిందంటే వెంటనే ఆ నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ అనే ట్యాబ్లెట్ వాడుతూ ఉంటాం. ఆ ట్యాబ్లెట్ వాడే వారికి కూడా ఈ కిడ్నీ సమస్య అనేటటువంటిది రావటం జరుగుతుందని డాక్టర్లు తెలియజేస్తారు. కాబట్టి మరి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎక్కువగా త్రాగుడుకు అలవాటు పడినటువంటి వాళ్ళు కూడా, మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి వారు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కిడ్నీ సమస్య వచ్చేటటువంటి ప్రమాదం చాలా ఉంది. కాబట్టి మరి మీరు అధికంగా తాగేసి మీ కిడ్నీలు పాడు చేసుకున్నారంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ ఇబ్బందిని మేము ఎదుర్కొంటున్నాం. చాలా సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి వీడియో చూసి మా కోసం ప్రార్థన చేయండి. అలాగే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మీ ఆరోగ్య విషయమై జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ వీడియో పెడుతున్నాను. అందరూ చూడండి. ఓకే, అందరికీ వందనాలు.